స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని చిరంజీవి 2 దశాబ్దాలకు పైగా ఏలాడు. చిరంజీవి తర్వాత ఆ స్థానం చేతులు మారుతూ వచ్చింది. అగ్ర హీరోలైన పవన్, మహేష్, ఎన్టీఆర్ నిలకడ చూపించలేకపోవడంతో చిరంజీవి తర్వాత ఇతడే నెంబర్ 1 అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. రీసెంట్ టైమ్స్ లో ఎన్టీఆర్ చూస్తుంటే నెంబర్ 1 అవటానికి అన్ని అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. సినిమాల పరంగా సరైన మార్గంలో వెళుతూ క్లాస్ ని మాస్ ని ఆలరిస్తున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాల్లోనూ నటుడుగా ఛాలెంజ్ చేసే క్యారెక్టర్లు కూడా తీసుకుంటున్నాడు. మాస్ లో ఎప్పటి నుంచో బలమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ నైజాం ఓవర్సీస్ లో కూడా ఒక శక్తిగా ఎదిగాడు. ఒక డిజాస్టర్ ఇచ్చిన బాబీ లాంటి దర్శకుడితో సినిమా చేస్తూ కూడా జై లవకుశకు రికార్డు స్థాయిలో వ్యాపారం జరగడానికి ఎన్టీఆర్ కారణమయ్యాడు. బుల్లితెరపై బిగ్ బాస్ గా తెలుగు సినిమా చరిత్రలో ఏనాడు అందుకొని స్వాగతాన్ని అందుకున్నాడు. టాప్ డైరెక్టర్లో సినిమాలు కమిట్ అవుతుండడంతో రానున్న రోజుల్లో ఎన్టీఆర్ని ఆపడం ఎవరితరం కాదు. అందరూ అనుకున్నట్లు రాజమౌళితో చిత్రం ఖరారైతే ఇక అతన్ని అందుకోవటం మిగతా వారి వల్ల కూడా కాదు. నెక్స్ట్ నెంబర్ 1 అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయనే పోల్స్లో కూడా ఎన్టీఆర్ విన్ అవుతున్నాడు. నిజానికి సింహాద్రి టైంలోనే సింహాసనం చేజిక్కించుకోవాల్సిన వాడు కాస్త రాంగ్ ట్రాక్ పట్టి మిస్ చేసుకున్నాడు. తర్వాత స్టైల్ మార్చి తన టాలెంట్తో ఎలాంటి పాత్రలకైనా న్యాయం చేస్తూ ఆల్రౌండ్గా ఎదిగాడు.